గురూజీ కొత్త అవతారం ఏందంటారు మరి? అంటే ఎప్పుడు మాకు ఓ టైప్ లో కనబడేవారు, పద్ధతిగా అట్లా కనబడేవారు. అంటే ఇప్పుడు నాశనం అయిపోయామా? చిచ్చి నేను అట్లా అనట్లే గురూజీ. పద్ధతి అన్నావు కదా. అంటే అంటే చాలా వరకు మీరు జీన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. సో పెళ్ళాం కోసం ఏదైనా చేస్తానే. సూపర్ 6 అని చెప్పి ఇంతవరకు మరి సూపర్ 6 లో మరి 6 పథకాలు ప్రజలకి చేరినాయా? అవి అవ్వవురా నాయన, జరగవురా నాయన అని చెప్పా. చంద్రబాబు నాయుడే డాష్ మీద చెప్పాడు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము అని చెప్పారు. ఈ హామీల పథకాలు 100కి 100% జరగవు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ అరెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు స్టూడియోలలో కూర్చొని తిట్టుకోలే, ఎవరు బూతులు మాట్లాడలే ఏ స్టూడియోస్లలో. వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకులని చదివిన వ్యక్తులకి ఈరోజు రాజకీయాలు అంటే వాళ్ళు రావట్లే. కానీ ఇట్లా 10th ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో తెలియదు, ఇంటర్ ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో తెలియదు ఒక వ్యక్తిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసిందంటే, ఓటు వేసిన వెధవలకి తెలివి లేదనుకోవచ్చుగా. ఎందుకు రాకూడదు? బీజేపీ నరేంద్ర మోడీ సపోర్ట్ ఉందని రావచ్చుగా. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కాబట్టి రావచ్చుగా. 10 ఏళ్లుగా జనసేన పార్టీని నడిపించిన నాయకుడిగా రావచ్చుగా. ప్రజల అభిమానాన్ని చూరగొన్న కథానాయకుడిగా కావచ్చుగా. కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. తెలంగాణ వైపు ఒకసారి ఒక టర్న్ చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అయితే బయటకు వచ్చి మాట్లాడతారు, ప్రజల మధ్యన ఉంటారని చెప్పేసి మేము అనుకున్నాము, ఓటేసినాం, గెలిపించినాం అని చెప్పేసి మాట్లాడారు. ఇదే ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. సారే కావాలంటున్నారే, తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నారు. ప్రతి దానికి కేసీఆర్ ట్రావెల్స్ లాగా హైదరాబాద్ టు ఢిల్లీ అనవసరమైన కష్టాన్ని పడుతున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ప్రజలు మోసపోయిన తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్ముకొని ప్రజలు మోసపోవడం కాదమ్మా, కాంగ్రెస్ నమ్ముకొని అని అనాలి. కాంగ్రెస్ నమ్ముకొని అనాలి. రేవంత్ రెడ్డి అనబడే మనిషి వల్ల కాంగ్రెస్ కి ఊపిరొచ్చింది. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. 2019లో నా దగ్గరకు వచ్చాను, ఆయన నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవరా అని చెప్పిన వాడిని నేను. మరి ఎట్లా గెలిచింది? మరి సీఎం అయినారు కదా ఇప్పుడు. అప్పుడు మొన్న ఎన్నికల ముందప్పుడు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరిని పిలవాలో లిస్టు రాసుకోమను అన్నా. అదేంటి అన్న, ఏ యాగాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, హోమాలు, గుండాలు, దానాలు ఏమీ చెయ్యక్కర్లేదు, రేవంత్ రెడ్డి గెలిచి తీరుతాడు. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కానే కాదు. 3 నెలల్లో ఇంకా సీఎం పదవి నుంచి వెళ్ళి ఆయన 3 వారాలు ఎందుకు కాకూడదు? నమస్తే, నేను సిరి. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. అంటే చాలాసార్లు ఈ వ్యక్తిని మనము ఇంటర్వ్యూ చేశాను, నేనైతే ఇంటర్వ్యూ చేశాను, కానీ ఈరోజు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తున్నారు అనమాట. ఇంట్రడక్షన్ చెప్తే మీకు అర్థమైపోతుంది, కానీ చూడ్డానికి మాత్రం ప్రతిసారి కంటే ఈసారి కొంచెం భిన్నంగా ఉన్నారు. తనే మన లక్ష్మీ నరసింహ పుత్రుడు, సీతాదేవి కుమారుడు సతీష్ రాఘవ శర్మ గురూజీ గారు. నమస్కారం గురూజీ. శుభాశీస్సులమ్మా. గురూజీ ఈ కొత్త అవతారం ఏందంటారు మరి? అంటే ఎప్పుడు మాకు ఓ టైప్ లో కనబడేవారు, పద్ధతిగా అట్లా కనబడేవారు. అంటే ఇప్పుడు నాశనం అయిపోయామా? చిచ్చి నేను అట్లా అనట్లే గురూజీ. పద్ధతి అన్నావు కదా. అంటే చాలా వరకు మీరు జీన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. సో పెళ్ళాం కోసం ఏదైనా చేస్తా, నేను నా భార్య కోసం నేను ఏదైనా చేస్తా. యాక్చువల్గా నేను ఇదివరకు మీరు చూసిన ఆహార్యంలో వచ్చేవాడిని, మాట్లాడేవాడిని. సో దాంతో ఏమవుతుందంటే నేను నా భార్య వెళ్తే మీ అమ్మాయి అని అడుగుతున్నారు చాలామంది. కాస్త ఆనందంగా ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత తను నాకు ఒక సలహా ఇచ్చింది. అవును, మీరు ఏది చెప్పినా అది నిజమే అవుతుంది, ఏది చెప్పినా జరుగుతుంది, అది కామన్. అది చెప్పేది ఏదో యాజ్ యూజువల్గా ఒక కామన్ పర్సన్లా చెప్పచ్చు కదా, ఎందుకు అలానే రెడీ అవ్వాలి, ఎందుకు చేంజ్ కాకూడదు, ఇలా ఎందుకు మీరు ఆలోచించకూడదు, పైగా మీరు అలా వేసుకుంటే బాగుంటారండి అంది. పెళ్ళాం కోసం కాకపోతే ఎందుకు మొమ్మగుడు. కాబట్టి నా పళ్ళం మాటిని నేను కూడా ఏం చేస్తున్నానంటే కొంచెం స్టైల్గా అలా తయారవుతున్నా. నేను ఏ బట్టలు వేసుకుంటే ఏముంది నిజం చెప్పడానికి? ఎన్నోసార్లు నువ్వు ఇంటర్వ్యూ చేసావు,
ఏది చెప్పినా ప్రతి అక్షరం పొల్లు పోకుండా నిజమే అయింది, ఏది అబద్ధం కాదు. ఒంటి మీద బట్టలదే ఉందమ్మా, గుండెలో దమ్ము ఉండాలి, నోట్లో మాట ఉండాలి, చెప్పేది నిజమై ఉండాలి. దానికి నారసింహుడి బిడ్డ ఎప్పుడూ ఉంటాడు. రైట్ గురూజీ. గురూజీ ఈరోజు ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాలలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడ చూసుకున్నట్టయితేనేమో మొన్నటి వరకు క్యాబినెట్ విస్తరణ కాలేదు, ఇప్పుడైతే క్యాబినెట్ విస్తరణ అయింది. అండ్ చాలామంది అనుకున్న అనుకోని వాళ్ళకైతే కొంత మంత్రిత్వ శాఖలకి వాళ్ళకైతే అయిపోయింది. అండ్ అటు చూసుకుంటే ఆంధ్రాలో చూసుకుంటే ఇంకొక రకమైన రాజధానిని కొంతమంది ఏదో అన్నారని చెప్పేసి అక్కడ ఒక టైప్ ఆఫ్ జరుగుతుంది. అయితే నేను ఏంటంటే ఆంధ్ర గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ఎగ్జాక్ట్గా చూసుకుంటే. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 అని చెప్పి ఇంతవరకు మరి సూపర్ 6లో మరి 6 పథకాలు ప్రజలకి చేరినాయా లేదా? ఏదైతే ఇప్పుడు ఈ సాక్షి టీవీ యాంకర్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తున్నాయి, మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హామీలు పూర్తి కాలేదు, అవి పూర్తి కావు. నువ్వు రాసుకో. నేను చెప్పడం ఏంటమ్మా, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పినవే వాళ్ళ ప్రభుత్వమే చెప్తోంది. అవి అవ్వవురా నాయన, జరగవురా నాయన అని చెప్పా. చంద్రబాబు నాయుడే డాష్ మీద చెప్పాడు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము అని చెప్పారు. దాంతో రైవలరీ పెరిగిపోవడంతో ఇవాళ ఏదో తల్లి దీవెన, అమ్మ ఒడి, అమ్మ వందనం, ఆ వందనం, ఈ వందనం ఏవో చెప్పుకుంటూ చేస్తున్నారు. అమ్మ ఒక మాట చెప్పనా, ఈ హామీల పథకాలు 100కి 100% జరగవు, అవ్వవు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. ఒప్పుకునే దమ్ముంది ఎవరికన్నా? అంటే ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో ఎవడైనా మోసమే చేస్తాడు. ఖచ్చితంగా నేను చేస్తానని చెప్తాడా? నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆస్కారం ఉండదు. అదే కదా చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేమేమి ఇవ్వలేము, మేమేమి చెయ్యలేము చెప్పాడు కదా, స్వయానా చెప్పాడు కదమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే సంవత్సర కాలం అయినా కూడా ఇంతవరకు కాలేదు. సో ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ అరెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు స్టూడియోలలో కూర్చొని తిట్టుకోలే, ఎవరు బూతులు మాట్లాడలే. ఏ స్టూడియోస్లలో, యూట్యూబ్ ఛానల్స్లో అనట్లేదు నేను, పెద్ద శాటిలైట్ ఛానల్స్లోనే తిట్టుకున్నారు ఘోరంగా. మరి అప్పుడు కానీ అరెస్టులు, అప్పుడు కానీ ఇలాంటి కేసులు మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకులని పూర్తిగా మరుగున పెట్టే చర్య మొదలైందేమో. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుడిని గడిచిన 5 ఏళ్లలో మాట్లాడిన వీడియోలు కానీ, చెప్పిన పదాలు కానీ ఇప్పుడు అన్నీ బయటకు తీసి అందరికీ కేసులు పెట్టి అందరినీ లోపలికి తీసుకెళ్ళి జైల్లో పెట్టి వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే ఆలోచనేమో, అందుకే ఈ అరెస్టులేమో అనుకోవచ్చుగా. అంటే అప్పుడు వైసీపీ కరెక్ట్గా ఉన్నా కూడా ప్రజలు ఏ పార్టీ కరెక్ట్ కాదమ్మా, ఏ పార్టీ కాదు అమ్మా. ఒకప్పుడు విజయవాడ నడి బొడ్డులో ఇందిరా మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మరీ నరేంద్ర మోడీని నానా మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ నానా చంకలు నాకుతున్నారు కాదా? బీజేపీని దుయ్యబట్టినటువంటి మనుషులు ఇవాళ అదే బీజేపీని కౌగిలించుకొని కూటమి ప్రభుత్వం ఏర్పరిచారు. ఎందుకు? 134 సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీకి తాను ఒంటరిగా ప్రభుత్వాన్ని నిర్మించే సత్తా ఉన్న పార్టీ కూటమి ఎందుకమ్మా? ఎందుకు పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి మనిషిని జనసేన పార్టీ అధ్యక్షుడిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం పదవినిచ్చి అందులో కూర్చోబెట్టాలి? ఏం తెలుగుదేశంలో లేరా? 5 సార్లు 6 సార్లు 7 సార్లు శాసనసభ్యులై వాళ్ళంటే ఏమిటో ప్రజలకు చూపించినటువంటి నాయకులు లేరా? ఏం చచ్చారా? వాళ్ళందరికీ లేని గౌరవం సడన్గా వచ్చిన వాళ్ళకి ఎందుకు? అంటే ఇప్పుడు మామూలుగా ఒక చదువుకోవాలి, డిగ్రీలు చేయాలన్నా, లేకపోతే ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్లు రాయాలన్నా, పెద్ద చదువులు చదవాలంటే ఒక విద్యార్థి ఖచ్చితంగా 18 గంటలు చదవాలి, లేకపోతే 18 గంటల కన్నా ఎక్కువనే చదవాలి. అంటే 20 గంటలు, వాళ్ళు 4 గంటలు మాత్రం నిద్రపోతారు, అట్లా చదువుతారు. అలాంటి చదివిన వ్యక్తులకి ఈరోజు రాజకీయాలంటే వాళ్ళు రావట్లే. కానీ ఇట్లా 10th ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో తెలియదు, ఇంటర్ ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసిందంటే ఎట్లా? అంటే ప్రజలకి తెలియలేదంటారా, లేకపోతే నాయకులకి తెలియలేదంటారా? ఓటు వేసిన వెధవలకి తెలియలేదనుకోవచ్చుగా. అంటే నువ్వు 10th ఇంటర్ అంటున్నావు, అసలు ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ తనంతట తానుగా బాధ్యతగా తన డ్యూటీస్ చేస్తున్నారు?
నేను స్ట్రైట్గా అడుగుతున్నా. వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేశారు అంటాను, వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేశారు అంటాను. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేటటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారమ్మా సొసైటీలో? ఎంతమంది ఉన్నారు? ఒక అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళని తొక్కి పెడుతున్నారు. ఎంతమంది అమ్మా? ప్రభుత్వ పరిపాలన ఎవరు చేస్తున్నారు? నామకే వస్తే ఒకళ్ళు ఉంటారు, కష్టపడి చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ఒప్పుకుంటారా ఇది ఎవరన్నా? ఏమో ఒక్కటి అడుగుతున్నా, 134 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చి తనంతట తాను నిర్వహించదలిచినా కూడా ప్రభుత్వ పరిపాలనలోకి ఇతర పార్టీల వాళ్ళకి స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించారు. ఓకే, బాగుంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి చేసే హోదా ఉన్నవాళ్ళు లేరా? నేను ఒకటే అడుగుతున్నా. అంటే పార్టీలో పదవుల పంపకమా ఇది? అంటే అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. నువ్వు అడిగావు, ఒక 10th తెలియదు, ఇంట్రో తెలియదు, ఏమీ తెలియదు, కానీ డిప్యూటీ సీఎం ఎందుకు రాకూడదు? బీజేపీ నరేంద్ర మోడీ సపోర్ట్ ఉందని రావచ్చుగా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కాబట్టి రావచ్చుగా, 10 ఏళ్లుగా జనసేన పార్టీని నడిపించిన నాయకుడిగా రావచ్చుగా, ప్రజల అభిమానాన్ని చూరగొన్న కథానాయకుడిగా కావచ్చుగా. అంటే ఇట్లా ఈ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవర్ కంట్రీ. చదువుకోవాల్సిన అవసరం లేదంటారు. చదువుతో ఏ మరకలేని ఒక్క నాయకుడిని చూపించు హోమ్ మినిస్టర్గా, ఒక్క నాయకుడిని మంత్రిగా చూపించు. మరకలేని వాడిని. మరక మంచిదే, ఉతకడానికి సర్ఫ్ అల్ట్రా ఉంది. అంటే తుడి చేసేవాళ్ళు ఉన్నప్పుడు మరకలు ఎన్నింటితే ఉందమ్మా. అంటే ఇక్కడ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మన ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయన ఇన్ని రోజులు ఒక సనాతని, నేను మొత్తం దేవుళ్ళకి అంకితం అయిపోయిన, లడ్డు కల్తీ జరిగినప్పుడు కూడా ఒక చేశారు, మెట్లని కడగడమే కావచ్చు, ఇవన్నీ చేశారు. కానీ ఈరోజు ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నా కూడా ఎక్కడికి బయటకు వచ్చి మాట్లాడతారు. ఎన్నో రేపులు రోజుకొకటి కనబడుతుంది వార్తలలో చూస్తుంటే, రోజు ఒక రేప్ జరిగినట్టు వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆడపిల్లల గురించి ఆలోచన వస్తేనే ఇంకా అంతే నేను అని చెప్పిన ఒక వ్యక్తి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఒక వ్యక్తి ఉంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆడపిల్లల జోలికి వస్తే కబడ్దార్ అన్నారు. కళ్యాణ్ బాబు అయితే అసలు గట్టిగా చెప్పారు జీవితం లేకుండా చేస్తాను అని. అమ్మ ఒక్క మాట చెప్తా విను, ఎన్నికల ముందు చెప్పినా ఎన్నికల తర్వాత చెప్పినా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. అదంతే. అంటే నమ్మిన ప్రజలు అది అంతే. ప్రజలు సరే, నేను ఒక మాట చెప్తాను, వాళ్ళకి పదవులు దక్కలేదు, పథకాలు దక్కలేదు, ఓకే, హామీలు పూర్తి కాలేదు. ఈ ప్రజలకి దమ్ముందా వెళ్ళి ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికన్నా ఉందా? మీ వల్ల మాకు నష్టం కలిగింది, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము, మీరు మాకు పథకాలు ఇవ్వలేదు, సంవత్సర కాలం అయింది, ఇంతవరకు మాకేమీ కాలేదు, ముందు మీరు దిగిపోండి అడగలరా ఎవరన్నా? ఎవడికి రావలసిన ముడుపులు వాళ్ళకొచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళి ఓటు గుద్దేసి వచ్చిన తర్వాత మనకెందుకు లేనని నిమ్మకి నీరెత్తి కూర్చున్నప్పుడు ఎవడు మాత్రం ఆలోచిస్తాడమ్మా పథకాల గురించి? అమ్మా ఎవడి విధానం వాడిది. ఇప్పుడు నేనున్నాను, నేనే ఆ కుర్చీలో కూర్చున్నాను, నేనేం ఆలోచిస్తాను? నేను నా కుటుంబంలో తర్వాత నా కొడుకు, తర్వాత వాడి కొడుకు, తర్వాత వాడు, మేమే ఉండాలి, మేము మాత్రమే ఉండాలి, మా కుటుంబమే రాచరికం చెయ్యాలి అనే నీచ నికృష్టపు ఆలోచనలతో ఉన్నారేమో అనుకోవచ్చుగా. ఇతరులకు ఎందుకు రావట్లేదు అవకాశాలు? ఇప్పుడు నువ్వు అంటున్నావు ఈ ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలని మనము ఆపలేకపోతున్నామంటే వైఫల్యం ఎవరిది? వేల మంది వాలంటీర్లు మాయమైపోయారు అని అన్నారు. అడ్రస్ ఏది? ఎవరన్నా అసలు అడుగుతున్నారా దాని గురించి? ఎవరన్నా అడుగుతున్నారు? అరే గొంతెత్తితే లోపల తీసుకెళ్తున్నారు అంటున్నారు. అంటే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతుందని మాట్లాడుతున్నారు. అమ్మ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కటి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు సమాయత్తమై తమకి తాముగా ఇది మా బాధ్యత, ఇది మేము చెయ్యాలి అని అనుకుంటే తప్ప కొన్ని ఆగవు. ఆధారపడినంత కాలం ఆ దారం తెగిపోతుంది, ఆధారం మాత్రం దొరకదు. అంటే ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది గురూజీ. ఇప్పుడు ఏంటంటే మార్పు రావాలి, జగన్ వద్దు, మాకు జగన్ అవసరమే లేదు, మాకు ఇట్లాంటి పథకాలు అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే సూపర్ 6 అన్నారు, మళ్ళీ ఆయననే ఎంచుకున్నారు అవే పథకాలు ఆశ చూపెట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, ఏమంటారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి మాజీ ముఖ్యమంత్రి తనని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేశాడు. అప్పుడు తనని నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం చేశాడు.
అప్పుడు ఎవరికైతే అందలేదో పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతున్నాడు వీడే నాయకుడు అని అందరూ తిట్టారమ్మ. నేను ఒక్క మాట చెప్తున్నా, లాస్ట్ మినిట్లో ఎప్పుడైతే ల్యాండ్ ప్రొక్యూర్ అంటే భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నీ మా దగ్గరే ఉంటాయి, అవి మీకు అందవు అని అన్నాడో అప్పుడు పతనం అయిపోయాడు. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. దెన్ కమింగ్ టు ద టీడీపీ, ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం వాళ్ళ పథకాలని మొదలుపెట్టారు అన్నాను. ఇన్ని లక్షలు, ఎంతమంది మన రాష్ట్ర జనాభా ఎన్ని కోట్లలో ఉంది, ఎంతమందికి అవకాశం వస్తోంది, అందుకునే అవకాశం వస్తోంది? సో నేను ఒక మాట చెప్తా, తెలుగుదేశం ఫాలోయర్కి ఖచ్చితంగా దొరుకుతాయి. ఓన్లీ ఆ ఫాలోయర్కి మాత్రమే, ఓపెన్గా మాట్లాడుతున్నా, తెలుగుదేశం ఫాలోయర్కి ఖచ్చితంగా దొరుకుతాయి. ఆ మిగతా వాళ్ళకి మనం చెప్పలేము. ఆనాడు వైసీపీ ఫాలోయర్కి దొరికింది, మిగతా వాళ్ళకి దొరకల. ఈనాడు వీళ్ళకి దొరుకుతుంది, వాళ్ళకి దొరకదు. అంతే కదమ్మా. వడ్డిచ్చేవాడు మనవాడైతే మనం ఏ మూల కూర్చున్నా పంచపక్ష పరమాన్నాలన్నీ వస్తాయి. అంటే ఇక్కడ అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా మా పథకాలు అందుతాయి ఖచ్చితంగా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదని చెప్పేసి వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అంటే వైసీపీ వాళ్ళకి ఏది దగ్గరకు రానివ్వద్దు, వాళ్ళ ఆలోచన కూడా రావద్దు, వాళ్ళకి అసలు ఏది అందనివ్వద్దు అన్నట్టు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. బహిరంగంగానే చెప్పిండు ఆయన. ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? నాకేంటి, కడుపుకు అన్నం తినేవాడు ఎవరికైనా సరే కరెక్ట్ అనిపిస్తుందా? ఎవరికన్నా పొర్రాపాటున కూడా కాదు. కానీ ఎన్నికలమ్మా, రాజకీయం, ఇది కేవలం రాజకీయం. ఏమో రేపు నేను పార్టీ పెట్టి పార్టీ ప్రముఖుడిగా నేను నుంచుంటే నేను ఇలానే అబద్ధాలు చెప్తానేమో, నా పదవి కోసం నేను ఆరాటపడతానేమో, చెప్పలేము. మనిషి ఏ క్షణంలోనైనా మారిపోవచ్చుగా. నారసింహుడి బిడ్డగా నేను మారకుండా బ్రతుకుతున్నా, అందుకే ఇలా విడిగా ఉన్నా, అందుకే ఓపెన్గా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఏ నాయకుడికి సంబంధించిన వాడిని కాదు. తెల్లారులేస్తే నా కొంపకే వస్తారు అన్ని పార్టీల నాయకులు. ఎందుకని? కనీసం ఆయన చెప్పింది ఫాలో అయితే డబ్బులన్నా మిగులుతాయని. అంటే అందరు స్వలాభం కోసమే ఉన్నారు కానీ ప్రజల కోసం అందరూ అంటూ ఉంటారు కదా, ప్రజా సేవ కోసం ఏమో. ప్రజాసేవ కోసం ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకమ్మా అన్నేసి 100 కోట్ల ఆస్తులు పంచచ్చు కదా, అందరికీ వితరణ చెయ్యొచ్చు కదా, అందరికీ కాంప్లెక్స్లు కట్టి వాళ్ళందరికీ నిలువ నీడ ఏర్పరచచ్చు కదా, ఇండస్ట్రీలు పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఎందుకు కేవలం 5 వ్యక్తులు ఉన్నందు వాళ్ళకి 1000 కోట్ల ఆస్తులు? ఎందుకు కేవలం 4 మాత్రమే చెందే 100,000 కోట్ల ఆస్తులు? పంచచ్చు కదా ప్రజాసేవ అయితే. ఎవడు పంచుతాడు? ఎందుకు పంచుతాడు? రైట్. లాస్ట్ క్వశ్చన్ అది గురూజీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి, నిజంగానే అమరావతికి అంటే అమరావతి రాజధాని అయిన తర్వాత డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చేస్తున్నాం, ఇక్కడ నుంచి మనకి అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చినాయని చెప్పిండ్రు. కానీ చాలా వరకు ఏంటంటే కొంతమంది నాయకులు, ఆపోజిషన్లో ఉన్న నాయకులు ఏమన్నారంటే అది శ్మశానం అని. మొన్న ఒక సర్వే చూసుకున్నట్టయితే అది ఈ పాయింట్ నేను అనొచ్చో లేదో తెలియదు, వేషల రాజధాని అని చెప్పేసి ఒక అనలిస్ట్ కూడా మాట్లాడడం జరిగింది. అది జరిగిన తర్వాత ఏదైతే ఆ డిబేట్ జరిగిన ఛానల్ యాంకర్ని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సబబు? అండ్ ఇంకొకటి ఏంటంటే, నిజంగానే రాజధానిలో డెవలప్మెంట్ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? బిల్డింగ్స్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే తుమ్మ చెట్లు తప్ప అక్కడ ఏమీ లేదు, అసలు ఎట్లాంటి అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం? 2014 నుంచి అమరావతి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అది అడ్డంగా పెట్టుకొని ప్రభుత్వ పరిపాలన దక్కించుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు అమరావతి ఎంతవరకు డెవలప్మెంట్ వచ్చింది? సరే, మధ్యలో 2019లో జగన్ వచ్చి దాన్ని 3 రాజధానులుగా మార్చాడు అని అనుకుందాం. ఏది మాత్రం డెవలప్ అయింది? ఏది మాత్రం వచ్చింది? తుమ్మ చెట్లను తొలగించినంత మాత్రం రాజధాని అయినట్ట కాదు. 4 కాంప్లెక్స్లు కట్టేసినంత మాత్రం రాజధాని అయినట్ట కాదు. ఒక హైకోర్టు, ఒక బిల్డింగు వచ్చేస్తే అయిపోయినట్ట కాదు. అమ్మ, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఒక రాజధాని నిర్మాణం అంటే అది అంత ఆషామాషి కాదు. మరి చెప్తున్నారు కదా 5 సంవత్సరాలలో అయిపోతుంది ఒక రాజధాని, మేము ఈ మా పాలనలో అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, కొండాపూరు ఇవన్నీ ఏవైతే నువ్వు చూస్తున్నావో కనీసం అలా కూడా అవ్వదు. 2027కి అలా కూడా అవ్వదు. రాజధాని దాకా వెళ్ళావు నువ్వు, అవ్వదు. నేను నేరుగా చెప్తున్నా, అయ్యే అవకాశమే లేదు. ఎక్కడి నుంచి వస్తాయమ్మా వనరులు? అక్కడ ఇంకొంచెం ల్యాండ్ కూడా కావాలని అంటున్నారు కదా. అవును, ఆ ల్యాండ్ ప్రొక్యూర్కి ఎంత టైం పడుతుంది? ఈ లోపల ఎంతమంది వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతారు? ఈ లోపల ఎంత రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి? ఈ లోపల అక్కడ ఎన్ని మార్పులు వస్తాయి? ఈ లోపల ఎంతమంది పైన కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ కట్టచ్చు, ఇక్కడ కట్టకూడదని తాత్సారం చేస్తారు?
ఆలోచించండి. ఏదో అనుకున్నంత తేలిక కాదు రాజధాని నిర్మాణం అంటే. 2014లో మొదలుపెట్టారు, 5 ఏళ్ళు అయిపోయింది, ల్యాండ్ ప్రొక్యూర్ చేసాం అయిపోయింది అన్నారు. మరి ఎందుకు జగన్ని గెలిపించారు? సరే జగన్ని గెలిపించారు అనుకుందాం, ఆయన 3 రాజధానులు అని అన్నారు, 3ట్లో ఒక్కటన్నా అవ్వాలిగా, ఎందుకు కాలేదు? సరే మళ్ళీ ఈయన వచ్చారు, ఈయన రాజధాని చేస్తాను అంటున్నారు. ఓకే, వెరీ గుడ్, మంచిదే. వచ్చి 1 ఇయర్ అయింది. పోరంకి మురళీ రిసార్ట్లో వైభవపేతంగా ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ అమరావతిలో ఎన్ని బిల్డింగులకి ఫుట్టింగ్ వేశారమ్మా? ఎన్నిటికి బేస్మెంట్స్ వేశారు? ఎన్నిటికి అంకురార్పణ చేశారు? ఎన్నిటికి భూమి పూజ చేశారు? ఎన్నిటిని ప్రారంభోత్సవం చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే నీకు మనవడు పుట్టేదాకా టైం పడుతుందేమో. అసలు నేను భూమి మీద ఉంటాను ఉండను. రైట్ గురూజీ. అండ్ లాస్ట్ ఇప్పటి వరకు మనం ఆంధ్ర గురించి మాట్లాడాం. ఒక్కసారి మనం తెలంగాణ వైపు ఒకసారి ఒక టర్న్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది ఎట్లా అనుకుంటున్నారంటే అనవసరంగా మేము అప్పుడు చాలా అంటే ఫామ్ హౌస్లోనే అప్పటి సీఎం దానికి అంకితమైనరు, ప్రజలకైతే రాలేదు. సో రేవంత్ రెడ్డి గారు అయితే బయటకు వచ్చి మాట్లాడతారు, ప్రజల మధ్యనే ఉంటారని చెప్పేసి మేము అనుకున్నాము, ఓటేసినాం, గెలిపించినాం అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇదే ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇంతకు ముందు అంటే ఒక మాట, ఏ రోజు నువ్వు ఎప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినా నేను చెప్పింది ఏదన్నా ఇది జరగలేదని చూపగలవా? ఉన్నాయా? లేవు కదా. నా మాట అంతే ఖచ్చితంగా ఉంటుంది కదా. నేను ఎవరికీ శత్రువుని కాదు, ఎవరికీ మిత్రుని కాదు. నన్ను కొంతమంది నోటికి వచ్చేట్టు మాట్లాడినా కూడా నేను నాలానే ఉన్నా, నాలానే ఉంటా. ఎవరిలాగా నేను బ్రతకను, ఎవరి కోసము బ్రతకను. చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటేనమ్మా, ఒక క్షణం అనుకుందాం, కేసీఆర్ యొక్క విధానం నచ్చకపోతే అసలు రాష్ట్రం వస్తుందా? కేసీఆర్ అనబడే వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ తెలంగాణ రాష్ట్రాల్లో 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఇంకొక పేరు వినబడిందా? లేదు. 10 ఏళ్ల పరిపాలన చేశాడు. సరే కాసేపు మార్పు కోరుకుందాం అని ప్రజలు అనుకున్నారు. మారిన తర్వాత ఏమైంది? ప్రతిదానికి కేసీనేని ట్రావెల్స్ లాగా హైదరాబాద్ టు ఢిల్లీ అనవసరమైన కష్టాన్ని పడుతున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. నేను ఆనాడే చెప్పా, హామీలు పక్కదోవ పడతాయి, పథకాలు పక్కదోవ పడతాయి, ఇష్యూస్ మీద ఇష్యూస్ అవుతాయి, ప్రతి నెల ఒకటి వస్తుంది. 16 నుంచి 18 నెలల పాటు రేవంత్ రెడ్డి కష్టకాలం ఎదురు చూడాల్సి వస్తుంది అని ఆనాడే చెప్పా. ఇవాళ అదే జరుగుతోంది. అంటే ఆయన చేతిలో లేదు మొత్తం. అక్కడ ఏదైనా అంతేనమ్మా, ఏదైనా నేను ఆనాడు ఇంటర్వ్యూలో చెప్పినవే జరుగుతున్నాయి. ఏది ఇది కాదు అని ನನಗೆ లేదు కదా. మంత్రి పదవులు కూడా ఎవ్వరికి రావు అని ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకే చెప్పాను. నేను రాదు మీకు అని చెప్పా. ఎవరికీ తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎవరు ఊహించిన వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయని చెప్పా. అదే జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయం జరిగితే ఇక్కడికిక్కడే అయిపోతుంది అన్న ఒక నమ్మకం. అంటే ఇప్పుడు ప్రజలు మోసపోయిన తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్ముకొని ప్రజలు మోసపోవడం కాదమ్మా, కాంగ్రెస్ని నమ్ముకొని అని అనాలి. కాంగ్రెస్ని నమ్ముకొని అనాలి. రేవంత్ రెడ్డి అనబడే మనిషి వల్ల కాంగ్రెస్కి ఊపిరి వచ్చింది. రేవంత్ రెడ్డి అనబడే మనిషి వల్ల కాంగ్రెస్కి ఊపిరి వచ్చింది. 2019లో నా దగ్గరకు వచ్చా, నాయన నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవరా అని చెప్పిన వాడిని నేను. మరి ఎట్లా గెలిచింది? మరి సీఎం అయినారు కదా ఇప్పుడు. మరి అప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పా, అయితే ఎంపీగా పోటీ చేయి, ఓ 4 అంకెల మెజారిటీతో బయటకు వస్తావు. ఎమ్మెల్యేగా కూడా గెలవంటే వాళ్ళ వియ్యంకుడు కృష్ణారెడ్డి, ఇంకో ఆ పేర్లు మర్చిపోయా నేను, వాడు నన్ను తాళ తప్పు పట్టారు. మళ్ళీ తర్వాత నా దగ్గరకు వచ్చారు, చెప్పినట్టు జరిగింది. మొన్న ఎన్నికల ముందప్పుడు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరిని పిలవాలో లిస్టు రాసుకోమను అన్నా. అదేంటి అన్నాడు. ఏ యాగాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, హోమాలు, గుండాలు, దానాలు ఏమీ చెయ్యక్కర్లేదు, రేవంత్ రెడ్డి గెలిచి తీరుతాడు. అంత గ్యారంటీ ఏంటంటే నమ్మకం ఉంటే గెలిచాక గుర్తుంటే రండి అన్న. వచ్చారు. అమ్మ ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు, కాంగ్రెస్ని బతికిచ్చిన మనిషి. అట్టడుగున పడిపోతున్నటువంటి కాంగ్రెస్ని బతికిచ్చిన మనిషి. కాబట్టే 10-11 మంది ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎవరికీ దక్కకుండా తన ఒంటి భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తనంతట తానుగా కష్టపడి తిరిగాడు. కాబట్టే కాంగ్రెస్కి పూర్వ వైభవం దక్కింది. అంతే తప్ప వేరే ఏమీ లేదు. అంటే రేవంత్ రెడ్డి ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కానే కాదు. ఇంకొక 9 నెలలు రేవంత్ రెడ్డికి ఉన్న కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సిందే.
ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక వార్త వినబడుతుంది ఏంటంటే 3 నెలల్లో ఇంకా సీఎం పదవి నుంచి వెళ్ళి ఆయన 3 వారాలు ఎందుకు కాకూడదు? 3 వారాలు ఎందుకు కాకూడదమ్మా? అది కాంగ్రెస్. ఎనీథింగ్ ఇట్ మే హ్యాపెన్స్ ఫ్రమ్ ద న్యూఢిల్లీ హైకమాండ్. వాళ్ళు నిర్ణయిస్తే ఉన్నవాడు ఊడిపోతాడు, లేనివాడు వచ్చి కూర్చుంటాడు. ఎవరికైనా అంతే. అక్కడ తర పనామన భేదాలు లేవు, చాలా క్లియర్. 9 నెలల కష్టకాలంలో ఇంకా రేవంత్ రెడ్డి చూడాల్సినటువంటి కొన్ని కష్టాలు చూడాల్సిందే, తప్పదు. తనకి మానసిక ఒత్తిడి తప్పదు, పర్యటన తప్పదు, తిరగడం తప్పదు, అవతల వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితి తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్లో కొంతమంది ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాక తప్పదు, బయట ఉండి సపోర్ట్ చేస్తాము అనక తప్పదు. కానీ కుర్చీని 4 వైపులా 4 కోళ్ళని పట్టుకొని లాగుతున్న ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం ఉపయోగం లేదు. అంతే అంటారు. అంటే ఖచ్చితంగా అదే అంట. ఇప్పుడు ప్రజలేమో చాలా ఇక్కడ కూడా ఈయన కూడా 6 పథకాలు అని చెప్పిండ్రు. ఇక్కడ కూడా పథకాలు ఏమి వాళ్ళకి రావట్లే. రైతులు అయితే లబోదిబొమ్మని కొట్టుకుంటుండ్రు, తలలే కొట్టుకుంటారు. మేము ఆయన ఏదో చేస్తారు, ఏదో. తను ఏం చేస్తాడమ్మా? రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? తన చేతిలో ఉందా? లేదు. హైకమాండ్ నుంచి వస్తే తప్ప తను ఏమీ చేయలేడు. అరే, తను ఇక్కడ ఉన్నటువంటి తన వాళ్ళని, తనతో వాళ్ళని, తన కూడా ఉన్న వాళ్ళని మంత్రుల్ని చేయడానికి అవకాశం ఉన్నా లేక పైవాళ్ళు చెప్పిన వాళ్ళకే మొగ్గు చూపాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేతిలో ఉందా పవరు? హైకమాండ్ చేతిలో ఉందా? అనుభవజ్ఞుల్ని దాదాపు 15-20 ఏళ్ళుగా పార్టీలో ఉన్న వాళ్ళని పుట్టి బుద్ధిరిగిన తర్వాత పార్టీ మారకుండా కాంగ్రెస్ కండువాని భుజం మీద వేసుకొని ఇప్పటికీ అందులోనే ఉన్న వాళ్ళని కూడా గుర్తించకుండా మంత్రి పదవులు ఇవ్వకుండా బాధ పెడుతున్నటువంటి హైకమాండ్ తప్ప రేవంత్ రెడ్డి చేతిలో ఉందా? అంటే రేవంత్ రెడ్డిని ముందుండి వీళ్ళు హైకమాండ్ తెలంగాణ హైకమాండ్ రేవంత్ రెడ్డి ముందేంటి వెనకేంటి అక్కడ అందరికీ తెలిసిన విషయమే. పైనుంచి హైకమాండ్ నుంచి వస్తే తప్ప ఇక్కడ ఉన్నవాడికి దిక్కు ఉండదు అని. ఇక ముందేమిటి వెనకేమిటి? అంటే కావాలని ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే రేవంత్ రెడ్డి గారిని అంతగానో వెయిట్ చేపిస్తానంటారా? అది కాబట్టే హైకమాండ్ అయింది. అంటే నిన్న చూసుకున్నట్టయితే ఒక పిక్చర్ వచ్చింది. కర్ణాటక డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఒక పిక్చర్, అంటే వాళ్ళు రాహుల్ గాంధీని కలిసిన ఒక పిక్ బయటకు వచ్చింది. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే ఒక్క పిక్ కూడా అలాంటి పిక్ బయటికి రాలే అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి 3 ఉంటే తీసిస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? మరి మొత్తానికి మరి ప్రోటోకాల్ అంతే. ఇట్స్ సింప్లీ ప్రోటోకాల్ అనుసరించి మేము వెళుతున్నాం అంటారు, అంతే. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి ఏందంటారు ఒక్క మాటలో చెప్పాలంటే? ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఈ 9 నెలల కాలాన్ని దినదినగండా 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగానే ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది, పర్యటనలు పెరుగుతాయి, మానసికమైనటువంటి రుగ్మత చాలా ఉంటుంది. కానీ తట్టుకోగలిగే శక్తి రేవంత్ రెడ్డికి ఉంది. నెంబర్ 1. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ అవగాహన చేసుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక 4 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు, ఉండవు అనుకున్న వాళ్ళకి రేపు జమిలీ ఎన్నికలు వస్తే, అప్పట్లోపల పథకాలన్నీ పూర్తి కాకపోతే, మళ్ళీ మన జగనన్నే వస్తే బాగుండు అనిపిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ జగనన్నే గెలిపించుకుంటామనే ఆలోచనలో ఉంటే, ఎమ్మెల్యే అయినప్పటికీ మనకి దిక్కు మొక్కు లేక ఇక్కడ ఏడ్చే బదులు మళ్ళీ మన స్థానానికి వెళ్ళిపోదామని అందరూ కొంతమంది వైసీపీకి ఆలోచించి అటువైపు వెళ్ళిపోతే కుర్రం ఎగరావచ్చు. నేను గుర్తుంటే ఏ ఎన్నిక పెట్టినా ముందుగా వచ్చి కలవండి, ఎప్పటిలాగా ఫలితాన్ని ముందే చెప్తా. మన తెలంగాణలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో ముందే చెప్పేటటువంటి అవకాశం సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా ఈ రోజు వరకు ఏది అబద్ధం కాల. నీతోనే గత ఇంటర్వ్యూలో ఉన్న ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయంటే మారిన ఎమ్మెల్యేలా అని అడిగావు. నాకు సంబంధం లేదు, వచ్చి తీరుతాయి 3 చోట్ల అన్నా. అది మన హైదరాబాదు సరౌండింగ్స్లోనే అన్నా. 1 జరిగిందిగా, మిగతా 2 కూడా జరుగుతాయి, గుర్తుంటే పిలవండి. రైట్ గురూజీ, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, ఇంత దూరం మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ నాన్న. ఐ షుడ్ బ్లెస్ ఎవ్రీవన్ దట్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. మెయిన్ మీ మాధ్యమం ద్వారా నేను కోరుకున్నది ఒకటే, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కామెంట్స్లో కావాలంటే 100 బూతులు తిట్టండి, పని కట్టుకొని తిట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, నిజాలు మాట్లాడితేనే నిందలు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ మీకు సంబంధించి మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒకటే, బీ హానెస్ట్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ. గురూజీ. శుభం భూయాత్.